ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఆల్ ఆఫ్ us ఆర్ డెడ్ కొరియన్ సిరీస్ ఎపిసోడ్ 2nd అండ్ 3rd గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఈ సిరీస్ ఎపిసోడ్ 1 గురించి మన ఛానల్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎపిసోడ్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఎందుకంటే ఎపిసోడ్ 1 చూస్తే ఇప్పుడు నేను చెప్పేది బాగా అర్థమవుతుంది. లేకపోతే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం కాదు. మరెందుకు లేట్, వీడియో లోపలికి వెళ్ళిపోదామా? అంతకన్నా ముందు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 2 మనకు ఎపిసోడ్ 1 ఎండింగ్ లో ఓన్జో పై ఒక జాంబీ అటాక్ చేసింది కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ అది ఆమెపై అటాక్ చేసే లోపే శామ్ ఆమెని కాపాడతాడు. నెక్స్ట్ స్కూల్ గ్రౌండ్ లో ఉన్న చాలా జాంబీ స్టూడెంట్స్ పై అటాక్ చేస్తాయి. వాటిని చూసి స్టూడెంట్స్ అందరూ కూడా భయపడి పారిపోతారు. లేటర్ ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఉన్న ప్రిన్సిపల్ తమ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి టీచర్స్ అందరినీ తిడుతూ ఉంటారు. అతను తన స్కూల్లో జాంబీస్ ఉన్నాయని మీడియాకి లీక్ అయింది, ఇలా జరిగి ఉండకూడదు అని స్టూడెంట్స్ గురించి కాకుండా స్కూల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది విని ఒక టీచర్ కి ప్రిన్సిపల్ మీద చాలా కోపం వస్తుంది. ఆమె స్టూడెంట్స్ అందరికీ జాంబీస్ గురించి ఇన్ఫార్మ్ చేయాలని అనౌన్స్మెంట్ రూమ్ లోకి బయలుదేరుతుంది. అప్పుడే ఆమె ఒక జాంబీని చూస్తుంది. అది ఇంకో స్టూడెంట్ పై అటాక్ చేస్తుంది. అలాగే టీచర్ పై కూడా అటాక్ చేయడానికి వస్తుంది. కానీ టీచర్ మాత్రం ఆ జాంబీ నుంచి తప్పించుకోవడానికి మరోవైపు క్యాంటీన్ లో ఉన్న జాంబీస్ అన్ని బీభత్సం చేస్తుంది. వీటిని చూసి ఓన్జో స్టన్ అయిపోతుంది. కానీ శాన్ మాత్రం ఓన్జోని కాపాడడానికి చాలా ట్రై చేస్తాడు. శాన్ ఓన్జోని తనతో పాటు తీసుకుని వెళ్లి క్యాంటీన్ లో ఉన్న ఒక విండో నుంచి బయటకు దిగుతాడు. కానీ బయట కూడా చాలా జాంబీస్ ఉన్నాయి. అవి శాన్ వాళ్ళపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. శాన్ వాళ్ళు వాటి నుంచి తప్పించుకోవడానికి స్కూల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా ఒక ట్రక్ యాక్సిడెంట్ అవుతుంది. ట్రక్ డ్రైవర్ కూడా ఒక జాంబీలా అయిపోతాడు. నెక్స్ట్ శాన్ ఓన్జోని తీసుకుని ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కూడా ఒక క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తారు. కానీ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ మాత్రం వాళ్ళని లోపలికి రానివ్వరు. వాళ్ళు జాంబీస్ లోపలికి రావడానికి ట్రై చేస్తున్నారు అని అనుకుంటారు. దాంతో ఇద్దరు స్టూడెంట్స్ డోర్ కి అడ్డంగా కూర్చుని డోర్ ని చెక్ చేస్తారు. కానీ తర్వాత వచ్చింది జాంబీస్ కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అని డోర్ ని ఓపెన్ చేస్తాడు. దాంతో శాన్ అండ్ ఓన్జో క్లాస్ లోపలికి వెళ్తారు. ఇంకోవైపు సోయు నమ్రాని కాపాడతాడు. అతను నమ్రాని ఓ విండో దగ్గర నుంచి క్లాస్ రూమ్ లోకి తీసుకుని వస్తాడు. ఇప్పుడు ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ అసలు ఆ స్కూల్లో ఏం జరిగిందో తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు. అలానే ఫస్ట్ జాంబీగా మారిన అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. మిస్టర్ లీని పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఇంట్రోగేషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లీ ఒక స్కూల్ టీచర్ అవ్వడానికి ముందే ఓ పెద్ద సైంటిస్ట్ అన్న విషయం తెలుస్తుంది. పోలీసులు జరిగిన ఇన్సిడెంట్ గురించి అడిగినప్పుడు లీ తను చేసిన ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్తాడు. లీ క్యాట్ అండ్ ర్యాట్ ని ఒకే బాక్స్ లో పెడతాడు. అప్పుడు ర్యాట్ క్యాట్ కి భయపడి ఒక మూలన కూర్చుంటుంది. అలా చూసి మిస్టర్ లీకి తన కొడుకే గుర్తు వచ్చేవాడు. దాంతో లీకి క్యాట్ మీద బాగా కోపం వచ్చింది. తర్వాత అతను ర్యాట్ డిఎన్ఏని తీసుకుని దానికి మ్యూటేషన్ ని యాడ్ చేసి ఒక మెడిసిన్ ని కనిపెడతాడు. తర్వాత తన కొడుకుని ఎలాగైనా మార్చాలని ఆ మెడిసిన్ ని ఇంజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే తన కొడుకు కూడా ర్యాట్ లాగే ఎప్పుడూ భయపడుతుంటాడు. దాంతో అతను కూడా అందరినీ ఏడ్పించేవాడు. ఇవి చూడలేక మిస్టర్ లీ వైరస్ ని క్రియేట్ చేసి అతని కొడుక్కి ఇచ్చాడు. కానీ అనుకోకుండా తన కొడుకు ఒక జాంబీలా మారిపోయి తన వైఫ్ ని కూడా కొరికేశాడు. దాంతో ఆమె కూడా ఓ జాంబీలా మారిపోయింది. ఈ 2 జాంబీల్ని తన దగ్గరే పెట్టుకున్నాడు లీ. అలాగే వాటి మీద ఎక్స్పెరిమెంట్ కూడా చేసేవాడు లీ. పూర్తిగా ఓ సైకోలా మారిపోయి అందరూ జాంబీస్ లా మారిపోతే లోకం బాగుంటుంది, అప్పుడు ఎవ్వరూ కూడా ఎవరిని ఏడిపించలేరని పోలీసులకి చెప్తాడు. ఇంకో పక్క హాస్పిటల్లో ఉన్న అమ్మాయిపై రకరకాల టెస్టులు జరుగుతూ ఉంటాయి. అప్పుడే ఆ అమ్మాయి అక్కడ ఉన్న ఇద్దరు డాక్టర్స్ ని అటాక్ చేస్తుంది. దెబ్బకి ఇద్దరు డాక్టర్స్ కూడా జాంబీస్ అవుతారు. నెక్స్ట్ హాస్పిటల్లోని స్టాఫ్ అండ్ పేషెంట్స్ కి కూడా ఈ జాంబీస్ అటాక్ చేస్తాయి. దీని కారణంగా హాస్పిటల్లో ఉన్న వారంతా జాంబీస్ లాగా అయ్యి ఒకరినొకరు కరిసేసుకుంటారు. ఇంకో పక్క ఎపిసోడ్ లో హెల్త్ బాగాలేక ఇంటికి బయలుదేరింది ఆ అమ్మాయి రోడ్ పై నడుస్తూ ఉంటుంది. ఆమె చాలా లక్కీ. స్కూల్లో జాంబీ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి ముందే ఈమె బయటికి వచ్చేస్తుంది. కానీ ఈ అమ్మాయి నడుస్తున్నప్పుడు ఈమెకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ స్కూల్ బస్ లోకి వెళ్తారు. వీళ్ళందరూ ఆర్చరీ టోర్నమెంట్ కి వెళ్లి తిరిగి వస్తారు. వాళ్ళు స్కూల్లోకి వెళ్లగానే స్కూల్లో జరుగుతున్నవన్నీ చూసి షాక్ అవుతారు. ఇంకో పక్క క్లాస్ రూమ్ లో దాక్కుని ఉన్న స్టూడెంట్స్ తమ దగ్గర ఉన్న మొబైల్ తో పోలీసులకి కాల్ చేసి తమకు హెల్ప్ చేయమని అడుగుతారు. కానీ పోలీసులు మాత్రం ఈ పిల్లలు మనపై ప్రాంక్ చేయాలని ట్రై చేస్తున్నారు, మనం పిచ్చోలమా వీళ్ళు చెప్పే మాటలు నమ్మడానికి అని అనుకుంటారు. అప్పుడే వాళ్ళకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. అక్కడ కూడా సేమ్ ఇన్సిడెంట్ గురించి కాల్ చేస్తారు. పోలీసులు మాటలు విన్న తర్వాత ఇక్కడ మనకి హెల్ప్ చేయడానికి ఎవరూ రారు అని స్టూడెంట్స్ బాధపడతారు. అప్పుడే ఓన్జో తన ఫాదర్ కి కాల్ చేస్తాడు. దాంతో ఓన్జో ఫాదర్ తన స్కూల్లో ఉన్న పిల్లలకి ఎలాగైనా హెల్ప్ చేయాలని తన స్టాఫ్ ని తీసుకుని స్టార్ట్ అవుతాడు. అప్పుడే ఓ టీచర్ క్లాస్ లోకి వస్తాడు. అతన్ని చూసి స్టూడెంట్స్ కి కొంత రిలీఫ్ అనేది వస్తుంది. ఆ టీచర్ క్లాస్ రూమ్ లోకి వచ్చి అన్ని డోర్స్ ని విండోస్ ని క్లోజ్ చేయమని చెప్తాడు. అందరూ కూడా టేబుల్స్ అండ్ చైర్స్ ని డోర్ కి
అడ్డంగా పెడతారు. అప్పుడే ఓన్జో టీచర్ చేతిపై జాంబీ బైట్ ని చూస్తుంది. అయితే జాంబీ టీచర్ ని కొరికిందని గమనించారు. ఇంతలో ఆ టీచర్ జాంబీలా మారిపోతాడు. ఆ టీచర్ వేరే అమ్మాయిని కూడా అప్పుడే కొరికేస్తాడు. ఇంకా చేసేదేమీ లేక ఈ టీచర్ జాంబీ పైన ఫైట్ చేస్తారు. అండ్ ఆ టీచర్ ని ఆ రూమ్ లో లాక్ చేసి అందరూ లాబీలోకి పరిగెడతారు. వీళ్ళు ఓ ల్యాబ్ లోకి వెళ్తారు. వీళ్ళు ల్యాబ్ లోకి వెళ్లే ముందే వీళ్ళపై చాలా జాంబీస్ అన్ని అటాక్ చేస్తాయి. సోయుకి ఫైటింగ్ బాగా వచ్చు. అతను చాలా జాంబీస్ తో ఫైట్ చేసి స్టూడెంట్స్ అందరినీ ల్యాబ్ లోకి తీసుకుని వెళ్తాడు. కానీ ఆ ల్యాబ్ లాక్ చేసి ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కలిసి తమ పైకి వచ్చే జాంబీస్ అన్నిటిని ఆపేస్తారు. ఫైనల్ గా ఓన్జో ల్యాబ్ కి ఉన్న లాక్ ని ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు అందరూ ల్యాబ్ లోకి వెళ్లి డోర్స్ అండ్ విండోస్ క్లోజ్ చేస్తారు. వీళ్ళు ల్యాబ్ లోకి రాగానే సోయు కనిపించడు. ఓన్జో సోయు గురించి మిగతా వారిని అడుగుతుంది. మేబీ అతను జాంబీస్ నుంచి తప్పించుకుని ఉంటాడా లేదా జాంబీలా మారిపోయి ఉంటాడా అని ఓన్జో చాలా టెన్షన్ పడుతుంది. ఇంకో పక్క స్కూల్ పక్కన ఉన్న అబ్బాయి అమ్మాయి కింద పడుతున్న జాంబీస్ ని చూస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా తెలీదు అసలు స్కూల్లో ఏం జరుగుతుందనే విషయం. దాంతో ఇద్దరూ కూడా భయపడుతూ అక్కడే ఉండిపోతారు. నెక్స్ట్ సీన్ లో ఓ అమ్మాయి జాంబీస్ కి భయపడి వాష్రూమ్ లో దాక్కుని ఉంటుంది. ఆమె పక్కన వాష్రూమ్ లో ఒక అబ్బాయి అండ్ అమ్మాయి కూడా దాక్కుని ఉంటారు. ఆ అబ్బాయితో ఉన్న అమ్మాయి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. దాని గురించి ఆ అబ్బాయికి ఏమీ తెలియదు. అప్పుడే ఆ అమ్మాయికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దాంతో పక్క రూమ్ లో ఉన్న అమ్మాయి ఈ అబ్బాయిని వాష్రూమ్ లో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆ అమ్మాయిని వాష్రూమ్ లోనే లాక్ చేస్తుంది. ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని ఎందుకు వాష్రూమ్ లో లాక్ చేసావని ఈ అమ్మాయిని అడుగుతాడు. తర్వాత ఆ వాష్రూమ్ లో ఉన్న అమ్మాయి పూర్తిగా జాంబీ లాగా మారిపోతుంది. తర్వాత ఆ జాంబీ వీళ్ళిద్దరిని అటాక్ చేస్తుంది. వీళ్ళు కూడా దీనిని ఆపడానికి చాలా ట్రై చేస్తారు. అప్పుడే ఒక యారో వచ్చి జాంబీకి వచ్చి గుచ్చుకుంటుంది. ఇక్కడే మనకి 2 క్యారెక్టర్స్ యాడ్ అవుతుంది. అదే బస్ లో కొంతమంది ఆర్చరీ టోర్నమెంట్ కి వెళ్లి వచ్చారు కదా, ఆ గ్రూప్ లోనే 2 మెంబర్స్ ఇక్కడికి వస్తారు. వీళ్ళిద్దరికి యారో అండ్ బౌని ఎలా ఉపయోగించాలో బాగా వచ్చు. వాళ్ళు వాష్రూమ్ కి వచ్చి వాష్రూమ్ దగ్గర ఉన్న అమ్మాయి అండ్ అబ్బాయిని కాపాడతారు. తర్వాత ఒక స్కూల్ టీచర్ మన స్కూల్లో ఒక హారబుల్ సిచ్యువేషన్ వచ్చింది, స్టూడెంట్స్ అందరూ ఎక్కడో ఒక చోట దాక్కోండి అని చాలా బాధగా చెప్తుంది. ఆ మాటలు ఒక రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ వింటారు. అందరూ కూడా భయపడతారు. ఒక్కొక్కరు ఒక్కో రూమ్ లో దాక్కుని ఉంటారు. స్కూల్ ప్రిన్సిపల్ కూడా భయపడి ఒక టేబుల్ కింద దాక్కుని ఉంటాడు. ఓన్జో ఫ్రెండ్ షాన్తో నువ్వు నీ లవ్ స్టోరీ గురించి ఓన్జోకి చెప్పావా అని అడుగుతుంది. అంటే ఆమెకి కూడా తెలుసు షాన్ ఓన్జోని లవ్ చేస్తున్నాడని. తర్వాత తను షాన్ దగ్గర నుంచి ఓన్జో దగ్గరికి వెళ్తుంది. ఆమె ఓన్జో హ్యాండ్ ని పట్టుకున్నప్పుడు ఆమె బాడీ చాలా కోల్డ్ గా మారిపోతుంది. అండ్ ఆమె ముక్కు నుంచి బ్లడ్ కూడా వస్తుంది. అంటే ఓన్జో ఫ్రెండ్ కి కూడా జాంబీ వైరస్ వచ్చేసింది. వెంటనే ఓన్జో ఫ్రెండ్ జాంబీగా మారిపోయి ఓన్జోపై అటాక్ చేస్తుంది. కానీ షాన్ ఆమెని ఆపడానికి ట్రై చేస్తాడు. ఆ ప్రాసెస్ లో ఓన్జో ఫ్రెండ్ రూమ్ లో ఉన్న విండో నుండి బయటకు పడిపోతుంది. కానీ ఓన్జో మాత్రం ఆమెని తన చేతితో పట్టుకుంటుంది. ఆ జాంబీ తన బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఓన్జో తనని వదలలేకపోతుంది. కానీ షాన్ మాత్రం ఓన్జో హ్యాండ్ ని పైకి లాగుతాడు. వెంటనే జాంబీ కింద పడిపోతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ జాంబీగా మారిపోవడంతో ఓన్జో చాలా బాధపడుతుంది. ఇదిలా ఉంటే సోయు ఇంకా బ్రతికుంటాడు. అతను జాంబీస్ తో కలిసి ఓ రూమ్ లో ఒక బెంచ్ వెనకాల దాక్కుని ఉంటాడు. ఇప్పుడు పై క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళు విండోస్ నుంచి ఒక వాటర్ పైప్ ని పట్టుకుని వేరే రూమ్ లోకి వెళ్లాలని డిసైడ్ అవుతారు. బికాస్ వీళ్ళున్న డోర్ ని జాంబీస్ పగలగొడుతూ ఉంటాయి. అప్పుడు షాన్ ముందు నేను వెళ్లి ఆ రూమ్ లో జాంబీస్ ఉన్నాయో లేవో చూసి మీ అందరికీ చెప్తాను, అప్పుడు మీరందరూ కూడా సేఫ్ గా రావచ్చు అని చెప్తాడు. అతను వెళ్తున్నప్పుడు ఓన్జోని ఒకసారి చూస్తాడు. కానీ ఓన్జో మాత్రం రూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరి గురించి ఆలోచించకుండా అలానే కూర్చుని ఉంటుంది. ఓన్జోని అలా చూసిన తర్వాత తను ఫస్ట్ గా వెళ్ళకూడదు అనుకుంటాడు మన షాన్. అతను 1 by 1 అందరినీ పంపించేస్తాడు. ముందుగా షాన్ ఫ్రెండ్స్ పైప్ ని పట్టుకుని అనౌన్స్మెంట్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఆ రూమ్ లో ఒక టీచర్ కూడా ఉంటుంది. దాని తర్వాత అందరూ అనౌన్స్మెంట్ రూమ్ దగ్గరికి వెళ్తారు. ఫైనల్ గా శాన్ అండ్ ఓన్జో ఈ పై రూమ్ లో మిగిలిపోతారు. శాన్ ఓన్జోని కిందకి వెళ్ళమని అడుగుతాడు. కానీ ఓన్జో మాత్రం నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవ్వరూ లేరు, కిందకి దిగను అని అంటుంది. అది విన్న షాన్ చాలా హర్ట్ అవుతాడు. ఎందుకంటే ఓన్జో ఇష్టపడే వాళ్ళలో శాన్ ఉండడు కాబట్టి. శాన్ మాత్రం ఓన్జోని ఒప్పించి ఏదో విధంగా కిందకి పంపిస్తాడు. ఇంకో పక్క సోయు జాంబీస్ నుంచి తప్పించుకొని ఒక విండో నుంచి బయటికి వస్తాడు. శాన్ బయటికి పంపిన తర్వాత అతను కూడా కిందకి దిగడానికి ట్రై చేస్తాడు. అప్పుడే చాలా జాంబీస్ అన్ని శాన్ పైకి వస్తాయి. అవి శాన్ ని విండోస్ నుంచి కిందకి తోసేస్తాయి. అతను అలా కిందకి పడిపోగానే అందరూ శాన్ చనిపోయాడని అనుకుంటారు. సోయు విండోస్ ని పట్టుకుని జాంబీస్ లేని రూమ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అతనికి శాన్ ని జాంబీస్ విండోస్ నుంచి తోసేయడం కనిపిస్తుంది. అది చూసి సోయు శాన్ కి హెల్ప్ చేస్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి సేఫ్ గా అనౌన్స్మెంట్ రూమ్ లోకి వెళ్తారు. నెక్స్ట్ సీన్ మిస్టర్ లీ పోలీస్ తో నేనే వైరస్ కనిపెట్టానని ఒప్పుకుంటాడు. తర్వాత స్కూల్ నుంచి అందరికంటే ముందుగానే వెళ్లిన అమ్మాయి ఒక పబ్లిక్ టాయిలెట్ లోకి వెళ్తుంది. అక్కడ ఆమె ఒక బిడ్డకి జన్మనిస్తుంది.
ఇందువల్లే ఈ అమ్మాయి చాలా వీక్ గా సిక్ గా అనిపిస్తుంది. ఆ అమ్మాయి బేబీని టాయిలెట్ లో వదిలేసి వెళ్ళిపోతుంది. ఆమె బయటికి రాగానే చాలా జాంబీస్ ని చూస్తుంది. అది చూసి ఆ అమ్మాయి చాలా భయపడిపోతుంది. నెక్స్ట్ ఆ అమ్మాయి ఆ బేబీని కాపాడి ఆ బేబీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క ఓన్జో ఫాదర్ పొలిటీషియన్స్ ని కాపాడే పనిలో ఉంటాడు. పొలిటీషియన్స్ లో ఒక వ్యక్తికి జాంబీ వైరస్ వస్తుంది. దాంతో ఓన్జో ఫాదర్ అండ్ అతని స్టాఫ్ కలిసి అతన్ని ఒక చైర్ కి కట్టేస్తాడు. ఇంకో పక్క అనౌన్స్మెంట్ రూమ్ లో ఉన్న పింక్ కలర్ స్వెటర్ వేసుకున్న అమ్మాయి చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. ఈ అమ్మాయి ఇంకా ఎవరికి కూడా హెల్ప్ చేయదు. కానీ ఇలా చేయండి అలా చేయండి అని ఆర్డర్లు వేస్తుంది. సోయు వాళ్ళు రూమ్ లోకి రాగానే విండోస్ ఎవరు ఓపెన్ చేశారు, క్లోజ్ చేయండి అని ఆర్డర్ వేస్తుంది. అది విని శాన్ ఫ్రెండ్ కి మెంటల్ వస్తుంది. బయట చాలా జాంబీస్ ఉన్నాయి, నువ్వు వాళ్ళని లోపలికి కూడా రానివ్వవా అని అడుగుతాడు. ఆ అమ్మాయి శాన్ ఫ్రెండ్ తో మిస్బిహేవియర్ చేస్తుంది. అది చూసి వీళ్ళ టీచర్ వీళ్ళ దగ్గరికి వచ్చి గొడవని ఆపుతుంది. సోయు అండ్ శాన్ లోపలికి రాగానే వీళ్ళు విండోస్ ని క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఆ రూమ్ లోనే వాళ్ళకి ఒక కంప్యూటర్ కనిపిస్తుంది. దాంతో అసలు స్టూడెంట్స్ స్కూల్ లోపల అండ్ బయట ఏం జరుగుతుందో తెలుసుకుందామని యూట్యూబ్ అండ్ గూగుల్ ని ఓపెన్ చేస్తారు. ఆ ఊర్లో చాలా మంది జాంబీస్ గా మారిపోతారు. కొంతమంది జాంబీస్ గా మారిన వాళ్ళు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోస్ చూసిన స్కూల్లో వాళ్ళందరికీ చాలా భయం వేస్తుంది. బికాస్ జాంబీస్ అనేవి స్కూల్లోనే కాదు, సిటీ అంతా ఉన్నాయి. అప్పుడే ఒక జాంబీ పైప్ తో అనౌన్స్మెంట్ రూమ్ ని కొట్టి విండోస్ దగ్గరికి వస్తుంది. దాన్ని చూసి సోయు ఒక రాడ్ సహాయంతో జాంబీ పైన అటాక్ చేస్తాడు. కానీ అది చావదు. అప్పుడే శాన్ ఫ్రెండ్ సిపియుని జాంబీ పైన విసిరేస్తాడు. సిపియు తగిలి జాంబీ కింద పడిపోతుంది. జాంబీతో జరిగిన ఫైట్ లో శాన్ ఫ్రెండ్ కి రాడ్ తగిలి అతని ముక్కుకి బ్లడ్ కారుతుంది. అది చూసి పింక్ స్వెటర్ వేసుకున్న అమ్మాయి ఇతనిని జాంబీ కరిసింది, చూడండి అతని ముక్కు నుంచి బ్లడ్ కూడా వస్తుంది, ఇతను జాంబీలా కూడా మారిపోతాడు అని అంటుంది. స్టూడెంట్స్ మొత్తం అందరూ శాన్ ఫ్రెండ్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది అని గట్టిగా నమ్ముతారు. దాంతో శాన్ ఫ్రెండ్ 1 అవర్ పాటు అక్కడే ఉన్న రూమ్ లోకి వెళ్తా అని అంటాడు. యాక్చువల్లీ జాంబీ వైరస్ స్ప్రెడ్ అయిన వాళ్ళు కొన్ని సెకండ్స్ లోనే జాంబీలా మారిపోవాలి. దానితో శాన్ ఫ్రెండ్ నేను జాంబీ ఇన్ఫెక్షన్ కి గురి కాలేదు అని నిరూపించుకోవడానికి ఆ రూమ్ లోకి వెళ్లి కూర్చుంటాడు. అప్పుడు అక్కడున్న టీచర్ పింక్ స్వెటర్ అమ్మాయితో ఇంకో 1 అవర్ లో కనుక ఆ అబ్బాయి జాంబీలా మారకపోతే నువ్వు అతనికి సారీ చెప్పాలి అని వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ శాన్ మామ్ న్యూస్ ని చూస్తూ ఉంటుంది. న్యూస్ లో జాంబీస్ గురించి చెప్తూ ఉంటారు. సో ఆమె ఎలాగైనా స్కూల్ కి వెళ్లి తన బిడ్డని కాపాడుకోవాలి అని అనుకుంటుంది. ఆమె తన స్కూటీని వేసుకుని స్కూల్ కి బయలుదేరుతుంది. సిటీ మొత్తం పోలీసులు ఉన్నారు. వాళ్ళు ఇన్ఫెక్ట్ అయిన పీపుల్ ని బయటికి రాకుండా ఆపడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు బయటకు వచ్చి నార్మల్ పీపుల్ ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తారు అని గవర్నమెంట్ భయపడి పోలీసుల్ని పంపిస్తుంది. ఇంకో పక్క వాష్రూమ్ లో ఉన్న 4వ వాష్రూమ్ కిటికీ నుంచి బయటికి చూస్తారు. వాళ్ళు ఎలాగైనా స్కూల్ నుంచి తప్పించుకోవాలని డిసైడ్ అవుతారు. శాన్ ఫ్రెండ్ అరగంట ఒక్కడే రూమ్ లో ఉంటాడు. కానీ అతను ఇంకా జాంబీలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడు. టీచర్ అతని దగ్గరికి వెళ్లి నువ్వు ఇంకా వెయిట్ చేసింది చాలు, ఇంకా బయటికి వచ్చేసాయి అని అంటుంది. కానీ శాన్ ఫ్రెండ్ మాత్రం బయటికి రావడానికి ఒప్పుకోడు. దాంతో టీచర్ పింక్ స్వెటర్ అమ్మాయి దగ్గరికి వెళ్లి నువ్వు అతనికి సారీ చెప్పి ఎలాగైనా బయటికి తీసుకునిరా అని చెప్తుంది. దాంతో ఆ అమ్మాయి శాన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి హ్యాండ్ కర్చీఫ్ తో దెబ్బలన్నీ క్లియర్ చేస్తుంది. యాక్చువల్ గా ఆ హ్యాండ్ కర్చీఫ్ కి బ్లడ్ అంటి ఉంటుంది. అంటే ఆ అమ్మాయి తన మాట నెగ్గాలని జాంబీ బ్లడ్ ని ఆ అబ్బాయి బాడీలోకి వెళ్లేలా చేస్తుంది. ఇప్పుడు ఆ కర్చీఫ్ లో ఉన్న బ్లడ్ కారణంగా అతను జాంబీలా మారిపోయే ప్రమాదం ఉంది. హ్యాండ్ ని క్లీన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ శాన్ ఫ్రెండ్ తో గొడవ పడుతుంది. నువ్వొక పనికిరాని వెదవ్వి, నాలాంటి అమ్మాయి నీలాంటోడికి సారీ చెప్పడం అనేది జరగదు అని చెప్పి ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. శాన్ ఫ్రెండ్ కూడా ఆ అమ్మాయి వెనకాలే అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ మిగిలిన వారందరూ ఆ అమ్మాయిని ఆపుతారు. ఈ పింక్ స్వెటర్ అమ్మాయి మాత్రం అతను ఇన్ఫెక్ట్ అయ్యాడు అనే మాట పదే పదే అంటుంది. కరెక్ట్ గా మిడ్ నైట్ అవుతుంది. అప్పుడే సడన్ గా శాన్ ఫ్రెండ్ ఇన్ఫెక్ట్ అవుతాడు. అతన్ని చూసి మిగతా అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే అతను చాలా మంచోడు అండ్ ప్రతి ఒక్కరిని జాంబీస్ దగ్గర నుంచి తప్పించడానికి హెల్ప్ చేస్తాడు. శాన్ ఫ్రెండ్ పూర్తిగా జాంబీలా మారిపోయి శాన్ పై అటాక్ చేస్తాడు. బట్ శాన్ అతన్ని ఫ్రెండ్ ని డిస్ట్రిక్ట్ చేసి విండో నుంచి కింద పడేలా చేస్తాడు. శాన్ ఫ్రెండ్ కింద పడిపోయి మిగిలిన వాళ్ళతో కలిసి పరిగెడతాడు. ఆ సీన్ చూసి శాన్ చాలా బాధపడతాడు. చివరికి ఏడ్చేస్తాడు కూడా. బికాస్ అతను శాన్ బెస్ట్ ఫ్రెండ్. ఇంకో పక్క బిడ్డ పుట్టిన అమ్మాయి బేబీని పట్టుకుని స్ట్రీట్స్ లో పరిగెడుతూ ఉంటుంది. ఆమె శాన్ మేము రెస్టారెంట్ లోకి వెళ్లి దాక్కుంటుంది. అక్కడే ఆ అమ్మాయి బేబీని ఒక చోట పడుకోబెట్టి తనని తనే కట్టేసుకుంటుంది. బికాస్ ఆమె కూడా జాంబీ వల్ల ఎఫెక్ట్ అయింది కాబట్టి. ఆమె తన బిడ్డని తానే చంపుకోకూడదని తనకు తానే కట్టేసుకుంటుంది. ఇంకా స్కూల్ అనౌన్స్మెంట్ రూమ్ లో స్టూడెంట్స్ అందరూ కలిసి సైలెంట్ గా కూర్చుని ఉంటారు. శాన్ ఫ్రెండ్ కి అలా అవడం వల్ల ప్రతి ఒక్కరూ డిప్రెషన్ అవుతారు.
పింక్ స్వెటర్ అమ్మాయి మాత్రం నేను మీకు ముందే చెప్పా కదా అతనికి ఇన్ఫెక్షన్ వచ్చిందని, సో మీ అందరినీ కాపాడినందుకు మీరంతా కలిసి నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అరోగెంట్ గా మాట్లాడుతుంది. అప్పుడే నమ్రా నోర్మోయ్, నేను నువ్వు చేసిందంతా చూశానని చెప్పి పింక్ స్వెటర్ అమ్మాయి చెంప పగలగొడుతుంది. అండ్ ఆల్సో శాన్ ఫ్రెండ్ ని ఏ విధంగా జాంబీలా మార్చేసిందో అన్న విషయం గురించి అందరికీ చెప్తుంది. అది విన్న తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తుంది. కానీ ఆ అమ్మాయికి తను చేసిన తప్పు గురించి బాధ అనేదే ఉండదు. అలాగే ఆ పింక్ స్వెటర్ అమ్మాయి ఏడుస్తూ ఏడుస్తూ ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. టీచర్ కూడా అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆ అమ్మాయిని కాపాడడం కోసం బయటికి వెళ్తుంది. పింక్ స్వెటర్ అమ్మాయి స్కూల్ లాబీలో నడుస్తున్నప్పుడు చాలా జాంబీస్ అనేది ఆమెపై అటాక్ చేయడానికి వస్తాయి. అప్పుడే టీచర్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఇక్కడతో ఎపిసోడ్ 3 ఎండ్ అవుతుంది. ఇంతకీ ఆ టీచర్ పింక్ స్వెటర్ అమ్మాయిని జాంబీ నుంచి తప్పించిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందే. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.